వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. మంత్రాలు తక్కువ తుంపర్లు ఎక్కువ అని అంటారు. ఆ సామెతలాగా చంద్రబాబు నాయుడు గారు ఆర్భాటంగా చాలా ప్రకటనలు చేస్తూ ఉంటారు. అది చేసేసాం, ఇది చేసేసాం, దీనికి వాళ్ళతో మాట్లాడేసాం, వీళ్ళతో మాట్లాడేసాం, ఎగుమతులు దిగుమతులు అంటూ చాలా గొప్పగా చెప్తారు. అయితే సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అనేటువంటిది దారుణంగా పడిపోయింది. 6 నెలల్లో వేల కోట్ల రూపాయల టర్నోవర్ మీద ప్రతికూల ప్రభావం పడింది. ఎందుకంటే ముఖ్యంగా ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్ల కంటైనర్ టెర్మినల్ నుంచి గతంలో నెలకి 4,000 కంటైనర్ల సీ ఫుడ్ ఎగుమతులు ఉండేవి. ఇప్పుడు అమెరికా ప్రభావంతో ట్రంప్ దెబ్బకి 3,000 కంటైనర్లకి పడిపోయింది ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి. జూన్ నుంచి 30% వరకు ఎగుమతులు తగ్గిపోయాయి అని చెప్పి తెలుస్తుంది. ట్రంప్ దెబ్బకి రొయ్య గడ్డగట్టిపోతుందని అంటున్నారు. కోల్డ్ స్టోరేజ్లోనే రొయ్య మగ్గిపోతుంది. సముద్ర ఉత్పత్తుల కంటైనర్ ఎక్కించేందుకు వ్యాపారులు కూడా గజగజలాడిపోతున్నారు. అగ్రరాజ్యం విధించినటువంటి సుంకాల యొక్క ప్రభావం భారత్ మీద కనిపించదు అని కేంద్రం అంటోంది. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం బేరాలు పలుకుతున్నా కూడా ఆ క్షేత్రస్థాయిలో మాత్రం తిరోగమనం స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా పన్ను టారిఫ్ల దెబ్బకి విశాఖలోని కంటైనర్ కార్గోలు మెరైన్ ఉత్పత్తుల ఎగుమతుల్లో అగ్రగామిగా ఉండేటువంటి విశాఖపట్నం ఇప్పుడు అమెరికా ఇచ్చిన సుంకాల దెబ్బకి కోలుకోలేకపోతుంది. అమెరికా పన్నుల ప్రభావం భారత్పై ఏమాత్రం ఉండదు అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తున్నా కూడా వాస్తవంలో మాత్రం ప్రతికూల ప్రభావం అనేటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. ప్రపంచ చేపల ఉత్పత్తిలో భారత్ 2వ స్థానంలో ఉంది. ఇందులో 75% అంతర్గత మత్స్య ఆక్వాకల్చర్ సంపద కాగా 25% వరకు సముద్ర రంగం నుంచి ఉత్పత్తి అవుతున్నాయి. వీటి ద్వారా వచ్చే ఆదాయంలో 66% వాటా రొయ్యలదే కావడం అనేటువంటిది విశేషం. దేశంలో ముఖ్యంగా విశాఖ నుంచి ఎగుమతి అయ్యే రొయ్యలకి విదేశాల్లో భారీగా గిరాకీ ఉంటుంది. దాని తర్వాత స్థానంలో చూనా చేపల ఎగుమతులు ఉన్నాయి. విశాఖ సముద్ర జలాల్లో దొరికే చూనా చేపలు దాదాపు అన్ని దేశాలకి కూడా ఎగుమతి అవుతూ ఉంటాయి. అమెరికా ఈ ఏడాది మొదట్లో మన ఎగుమతుల మీద 25% సుంకాలు విధించడం వల్ల రొయ్యలు ఇతర సముద్ర ఉత్పత్తులు ఎగుమతులు ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. విశాఖ నుంచి ఎగుమతి అయ్యేటువంటి సముద్ర ఉత్పత్తుల్లో 52% వరకు మార్కెట్ అమెరికాలోనే జరుగుతుంది. ట్రంప్ సుంకాల పెంపు ఇక్కడ ఎగుమతిదారులకి ఇబ్బందికరంగా మారింది. ఫలితంగా సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ అనేటువంటి గణనీయంగా పడిపోయాయి. రాష్ట్రంలోని దాదాపు 45 రొయ్యల ఉత్పత్తి ఎగుమతి సంస్థలు ఉంటే విశాఖ జిల్లాలోనే 10కి పైగా ఉన్నాయి. ఒక్కో దేశానికి ఒక్కో రకం ప్యాకేజ్ విధానాన్ని అమలు చేస్తూ ఉంటారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలకు పంపించేందుకు దాదాపు 1,00,000 టన్నుల వరకు ప్యాకేజీలు చేసి కోల్డ్ స్టోరేజ్లోనే మూలుగుతున్నాయి. వీటి ప్యాకింగ్ మార్చి ఇతర దేశాలు రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు తల ప్రాణం తోక్కొస్తుందని వ్యాపారులు కూడా లబోదిపోమంటున్నారు. అమెరికా సుంకాల ప్రభావం మత్స్యరంగం మీద ప్రతికూల ప్రభావం చూపించకుండా కొత్త మార్కెట్ల విస్తరణ మీద దృష్టి సారించాము అని కేంద్రం చెబుతోంది. కానీ ఆ పరిస్థితులు ఎక్కడా క్షేత్రస్థాయిలో కనిపించట్లేదు. ఈ మాట చంద్రబాబు నాయుడు గారు కూడా పదే పదే చెప్తూ ఉంటారు. స్థానిక మార్కెట్లో కూడా ఆశించిన ఫలితాలు కనిపించడం లేదని వ్యాపారులు వాణిజ్య వర్గాలు తల్ల పట్టుకుంటున్నాయి. ఇక విశాఖ నుంచి 6 నెలలుగా సముద్ర ఎగుమతులు దిగజారుతూ వస్తున్నాయి. సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి అథారిటీ నివేదికల ప్రకారం సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ దేశంలోనే విశాఖపట్నం ఏకంగా 26.36% వాటా కలిగి ఉంది. విశాఖ నుంచి ఎక్కువగా అమెరికా, చైనా, యుఏఈ, అలాగే రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఇటలీ, వియత్నాం, జపాన్, కెనడా దేశాలకి ఎగుమతులు జరుగుతూ ఉంటాయి. విశాఖపట్నం కంటైనర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కంటైనర్ కార్గో ఎగుమతులు జరుగుతూ ఉంటాయి. విశాఖపట్నం పోర్టులో 32 బెర్తులు ఉండగా గంగవరం పోర్టులో 9 బెడ్లు ఉన్నాయి. ఇందులో మొత్తం 23 బెర్తుల ద్వారా కార్గో కంటైనర్ల ఎగుమతులు జరుగుతున్నాయి. ఏటా ఇక్కడి నుంచి సుమారు 17,000 కోట్ల విలువైనటువంటి 2.70 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తులు ఎగుమతి అవుతుంటాయి. ప్రతి నెల ఇక్కడి నుంచి 4,000 రిఫ్రిజిరేటెడ్ కంటైనర్స్ సీ ఫుడ్ ఎగుమతులు జరుగుతూ ఉంటాయి. ఒక్కో కంటైనర్ ద్వారా 30 టన్నుల సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ జరుగుతూ ఉంటాయి. అంటే నెలకి 1,20,000 టన్నుల సముద్ర ఉత్పత్తులు ఎగుమతులు జరుగుతుండేవి. అమెరికా సుంకాల ప్రభావంతో దాదాపు 30% వరకు ఈ ఎగుమతులు క్షీణించిపోయాయి. జూన్ నెల నుంచి నవంబర్ వరకు చూస్తే ప్రతి నెల 2,000 నుంచి 3,000 కంటైనర్లు మించటం లేదు అని వాణిజ్య వర్గాలు చెప్తున్నాయి. వచ్చే నెల బుకింగ్స్ కూడా 20 నుంచి 30% కంటే దిగువకే ఉన్నాయి అని పోర్టు వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఫలితంగా గడిచిన 6 నెలల్లో వేల కోట్ల టర్నోవర్కి బ్రేక్ పడిపోయిందని పోర్టు వర్గాలు చెప్తున్నాయి. ఇవన్నీ జరుగుతుంటే ఒక ఎత్తైతే పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మన ఈ విశాఖ పట్టణంలోని ఈ పోర్టు ఎగుమతులు సీ ఫుడ్ ఎగుమతుల విషయంలో ఇప్పుడు పార్లమెంట్లో ఏవేమి అంశాలు మాట్లాడాలి అనేటువంటి దాని మీద కూటమి ఎంపీలకి ఒక దిశానిర్దేశం చేస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. అయితే వాళ్ళు చర్చించుకున్నటువంటి అంశాల్లో
ఈ ఫుడ్ ఈ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ అనేటువంటి పడిపోయాయి అమెరికా సుంకాల ప్రభావం వల్ల అనేటువంటి అంశం మీద పార్లమెంట్లో చర్చించాలి అనేటువంటి విషయాన్ని అయితే వాళ్ళు అస్సలు పట్టించుకోలేదు అనేటువంటిది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. మరి ఇంతటి భారీ నష్టం జరుగుతుంటే విశాఖ పోర్టుకి, అలాగే ఎగుమతుల విషయంలో ఇంత భారీ నష్టం జరుగుతుంటే మరి కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు తాను ఒక CEO మాదిరి పనిచేసే సీఎం అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో ఎందుకు శ్రద్ధ వహించట్లేదు అనేటువంటిది ఇప్పుడు ప్రధానంగా జరుగుతుంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.